విజయ్ మాల్యా అని అంటే కింగ్ ఫిషర్ ఎయిర్వేస్ని ఒక్క స్థాయిలో రన్ చేశారు అనేది నిజం. ఎంతో కొంత రెవెన్యూ ట్యాక్సేషన్ ఈ భారతదేశం యొక్క కాంట్రిబ్యూషన్ ఉంది అనేది వాస్తవం. అలాంటి ఒక విజయ్ మాల్యా ఈ దేశాన్ని దాటి వెళ్ళిపోవటం, ఆయన మళ్ళీ ఈ దేశానికి రావాలని చిందించటం, అంత మంచి దిగ్గజం ఒక అంబానీ ఆదానీలతో పోటీ పడేటువంటి ఒక బిజినెస్ మ్యాన్ ఈ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోవటం, ఆయన ఆ రకమైనటువంటి ఎమోషనల్ ని వ్యక్తపరచడం, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా మీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలి విజయ్ మాల్యా పట్ల అంటే ఏం చెప్తారు? మోడీ గారి ప్రభుత్వం హయాంలోనే మేము ఒక ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఇట్లా దేశం ఎల్లలు దాటి పారిపోయినటువంటి వ్యక్తుల యొక్క ఆస్తుల స్వాధీనం, లొంగిపోయేలా చర్యలు తీసుకోవడం, ఇట్లాంటివి చేయడం వల్లనే ఆయనకు 5,000 కోట్ల పైచీలకు లోన్ ఇస్తే ఇప్పటికే దాదాపు 9,000 కోట్ల పైచీలకు రుణాలు రికవరీ చేసినామని బ్యాంకులు చెప్తున్నాయి, నేను చెప్తలేను. అట్లా అది లలిత్ మోడీలైనా నీరవ్ మోడీలైనా ఎవరి హయాంలో వారిపోయినా ఈ దేశ సంపదను దోచుకున్న ప్రతి ఒక్కరిని ఈ దేశానికి తెస్తాం, ఈ దేశ చట్టాల ప్రకారం శిక్షించుతుంది.